బెంగుళూరు నుంచి కుక్కి సుబ్రహ్మణ్యం 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సన్యాసి అయిన పరశురాముడు సృష్టించిన 7 పవిత్ర ప్రదేశాల్లో కుక్కి ఒకటి. సుప్రసిద్ధ శ్రీ కుక్కి సుబ్రహ్మణ్య దేవస్థానం కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా సుల్య తాలూకాలోని సుబ్రహ్మణ్య అనే గ్రామంలో ఉంది. ఇక్కడ కార్తికేయుణ్ణి సర్పదేవుడు, సుబ్రహ్మణ్యుడిగా భక్తులు ఆరాధిస్తారు. మనం ఇప్పుడు ఆ దేవాలయాన్ని దర్శిద్దాం. అదే కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం సుందరమైన పశ్చిమ కనుమల్లో ఉంది. దేవస్థానం వెనక వైపున సుప్రసిద్ధమైనటువంటి కుమార పర్వతం ఉంది. అదే దేవాలయానికి ఎంతో శోభన చేకూరుస్తుంది. దక్షిణ భారత పర్వతారోహులకి కుమార పర్వతం ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఇదే ఆలయం, ప్రధాన ఆలయం. లోపల చిత్రీకరణ నిషేధం ఉంది. అక్కడ స్వామివారిని మయూర వాహనం అక్కడ బయట ప్రతిష్ఠితమై ఉంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి విగ్రహం కింద శివలింగం, పైన ఆదిశేషుడు, ఆపై సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు సర్పరూపంలో. అది మూల విరాట్టు రూపం. ఇప్పటికీ కూడా వాసుకి నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా విషజ్వాలలు వస్తాయని, వాటిని న్యూట్రలైజ్ చేయటం కోసం ఎదురుగా వెండి స్తంభం ఉందని, దాని ప్రక్క నుంచే దర్శనం చేసుకోవాలని చెప్తారు. అలా దర్శించుకున్న భక్తులు కాసేపు అక్కడ విశ్రాంతి పొంది స్వామివారిని మళ్ళా దర్శించుకోవాలని కోరుకుంటారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆది సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక పురాతనమైనటువంటి దేవాలయం ఉంది. అన్నిటికన్నా తొలిగా ఈ దేవాలయమే. అక్కడ గరుత్మంతుడి నుంచి రక్షణ కొరకు పరమశివుణ్ణి వేడుకున్నటువంటి వాసుకి సుబ్రహ్మణ్య స్వామి గురించి అక్కడ తపమాచరించమని మహాశివుడు చెప్పగా, వాసుకి అక్కడికి వచ్చి తపమాచరించినట్లు, తద్వారా రక్షణ పొందినట్లు పురాణాలలో చెప్తుంది. అది కుమారనది ఉపనది సమ్మరవటం వల్ల నీరు తక్కువగా ఉంది. అక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఇదే ప్రకృతి నడుమ ఆ యొక్క ఆది సుబ్రహ్మణ్య దేవాలయం. భక్తులంతా కుక్కి సుబ్రహ్మణ్యాన్ని దర్శించుకున్న అనంతరం ఈ ఆది సుబ్రహ్మణ్యాన్ని దర్శించుకోవటం ఆనవాయితీ. అలాగా పెద్ద పెద్ద కోవలతో అక్కడ పుట్ట ఉంటుంది. దానిపై సుబ్రహ్మణ్యేశుడు సర్పరూపంలో ఉంటారు. ఇక్కడే శంకరాచార్యులు వారు సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం రచించారు. ఈ ప్రదేశాన్ని భజే కుక్కిలింగంగా ప్రస్తావించారు. అత్యంత రమణీయమైన అందాల నడుమ ఉన్న సుబ్రహ్మణ్య గ్రామంలో కుక్కి దేవస్థానం కొలువై ఉంది. మనోహరమైన జలపాతాలు, అడవులు, కొండలు ఉండటం వలన ఇది హృదయానికి అత్తుకుంటుంది. అందరూ కూడా ఈ యొక్క కుక్కి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని వారి కృపని పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే స్వామివారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.